ఈ కనిపెట్టుట అనే మాట ఉంది కదా. కొంతమంది నాకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, అన్నా నాకు అసలు ప్రార్థన చేయటం రాదు, అసలు ఎలా చేయాలి, నాకు ప్రార్థన నేర్పండి అన్నా అని అడుగుతున్నారు. దానికి కూడా ఇందులోనే సమాధానం దొరుకుతుంది. కొద్దిగా మనసు పెట్టి వినండి. యేసు ప్రభువారు పగలంతా ప్రకటించి రాత్రంతా ఆయన ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళాడని మనకు బైబిల్లో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ప్రార్థనా పరులైన వాళ్ళు కొంతమంది 6 గంటలు ప్రార్థించారు, 7 గంటలు ప్రార్థించారు, 10 గంటలు ప్రార్థించారు అని కొన్ని మాటలు మనం విన్నాం. మనం ఎగిరెగిరి చేసిన గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ ప్రార్థన నడవదు. మరి వీళ్ళు 6-7 గంటలు 8-9 గంటలు రోజులు రాత్రంతా కూడా అసలు ఏం ప్రార్థన చేశారు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను అని ఉంది, కానీ ఏమేమి అడిగాడో మనకు అందులో రాయలేదు. ఒక యోహాను సువార్త 17లో మాత్రం ఆ చివరి ఘట్టంలో చేసిన ఒక ప్రార్థన కొన్ని విషయాలు మాత్రమే మనకు అందించాడు. అన్ని సంగతులు ఆయన రోజు ఏమేం ప్రార్థన చేశాడో అవన్నీ గ్రంథంలో రాయలేదు. ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను అనే వచనాలు మాత్రం అనేకం ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. జాగ్రత్తగా వినండి, మిస్ అవ్వకండి. నేను చెప్పమన్నప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది విషయానికి వద్దాం. అలాగా ఆయన ప్రార్థనలో గడిపాడని ఉంది. అలాగే ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మొదటి తెస్సలోనిక 5లో పౌలు మహనీయుడు చెప్పాడు. ఈ ఎడతెగక ప్రార్థన చేయటం ఎట్లా కుదిరిద్ది, అదొక డౌటు. తర్వాత భక్త సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం పరిగణలో తీసుకుంటే, పండుకుందామని పడక సిద్ధపరచుకున్న ఆయన మోకాళ్ళుని తెల్లవారిన తర్వాత ఆ పడక తీసుకొని పక్కకి వెళ్ళాడట. అంటే ఒక నైటు ఉదాహరణకి 11ంటికి మోకాళ్ళు వేస్తే తెల్లవారు 6ంటికి ఆ మోకాళ్ళ మీద నుండి లేకపోతే ఆ ప్రార్థనలో నుండి లేచి పడక తీసేసి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు? 11 నుంచి 6 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 కలిపితే 12, తర్వాత 6, మొత్తం కలిపి 7 గంటలు. ఈ 7 గంటలు ఆయన ఏం ప్రార్థన చేసి ఉంటాడు? అవునా? మీరు కూడా చాలాసార్లు వినున్నారు, అబ్బో ఆయన ప్రార్థనా పరుడు, అసలు గంటలు దేవుడితో గడుపుతాడు అనే మాటలు మీరు కూడా చాలాసార్లు విన్నారు. మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది, నేను ఎంత ట్రై చేద్దామన్నా నా వల్ల కావట్లేదు, మరి వాళ్ళు గంటలు ఎట్లా చేశారు, అది ఎట్లా సాధ్యమైంది అనేది మనకు ఒక 1,000,000 వరహాల ప్రశ్న. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థనలో 2 విభాగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యమైనవి 2 భాగాలు. ఒక భాగమేమో మనము దేవునితో మాట్లాడుట. నువ్వు స్తుతిస్తావో, కృతజ్ఞతలు చెప్తావో, ఆరాధిస్తావో, పాటలు పాడుతావో, విజ్ఞాపన చేస్తావో, యాచన చేస్తావో, కృతజ్ఞతార్పణలు అర్పిస్తావో, ఏం సమర్పిస్తావో ఒక భాగమేమో నీ వైపు నుండి దేవునికి వెళ్ళున్నది. నంబర్ 1. నంబర్ 2, దేవుని యొద్ద నుండి నీ వైపుకు వచ్చున్నది. ఈ 2 కూడా ప్రార్థనలో భాగమే. మొట్టమొదటిది నీ వైపు నుండి దేవుని యొద్దకు వెళ్ళున్నవి. 2 దేవుని వైపు నుండి నీ యొద్దకు వచ్చున్నవి. ఇప్పుడు యేసు ప్రభువారు ఒకవేళ ఒలీవల కొండకు ఆయన ప్రార్థించుటకు ఏకాంతంగా వెళ్ళాడు అని రాయబడి ఉంది. ప్రార్థించుట యందు ఆయన రాత్రి అంతయు గడిపెను అని ఉంది. ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపాడు అంటే, ప్రార్థన అనగానే మనకు తెలిసింది ఏంటంటే, ఈ రాత్రంతా అడుగుతానే ఉన్నాడు. అయ్యా సుబ్బారావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా వెంకట్రావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా అబ్రహాం సంగతి చూడు ప్రవ్వా,
అయ్యా సమూయేలు సంగతి చూడు ప్రవ్వా, దావీదు సంగతి చూడు ప్రవ్వా, ఆనంద్ సంగతి చూడు ప్రవ్వా అని రాత్రంతా అడుగుతా ఉన్నాడా? మరి రాత్రంతా ఆయన అడిగే పనిలోనే ఉంటే, ఫలానా ఊరికి వెళ్తున్నావు, అక్కడ జక్కయ్య అనేవాడు ఒకడు ఉంటాడు, చెట్టు పైన ఉంటాడు, అతని పేరు జక్కయ్య, అతని దగ్గర ఈరోజు నువ్వు ఉండాలి, ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం మరి రాత్రంతా అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చింది? లాజరు అనేవాడు నిద్రిస్తున్నాడు, అతను నిద్రించిన వెంటనే నువ్వు వెళ్ళకూడదు, కొద్ది రోజులు ఆగి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం ఈయన రాత్రంతా ప్రార్థన చేస్తూ అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? గెరాసేనీయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు ఒకడు ఉన్నాడు, అతడు సమాధులలో ఉన్నాడు. మీకు తెలుసా, యేసు ప్రభు సముద్రం ఒడ్డున పడవ దిగి అక్కడికి వెళ్ళాడు, సమాధుల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా అది కాదు ఆ ఊరు దారి, వేరే దారి ఉంది. ఆ వేరే దారిలో గుండా వెళ్ళాయన వీడున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఫలానా ప్లేస్లో వాడు ఉన్నాడు అన్న సమాచారం ఈయనకి ఎక్కడ దొరికింది? రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు కదా, అడుగుతానే ఉన్నాడు కదా. అవునా? సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చేటువంటి ఘట్టంలో శిష్యులు మనం తినటానికి వెళదాం రమ్మంటే, తినుటకు నాకు వేరొక ఆహారం కలదు, మీరు పోండి, మీరు తినరా పోండి అని వాళ్ళని పంపించి ఆయన కూర్చున్నాడు కదా. ఫలానా టైంకి ఆమె వస్తుందన్న సంగతి ఆయనకి ఎలా అందింది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రంతా ప్రార్థించుట యందు గడిపెను అన్నాడు. రాత్రంతా ప్రార్థన చేయుట యందు గడిపెను అన్న మాటలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఏ విధమైందైనా చెయ్యి. ఒకటి నీ వైపు నుంచి వెళ్ళున్నది, రెండు దేవుని వైపు నుండి మన యొద్దకు వచ్చున్నది. ఇవి రెండు కలిపి కూడా ప్రార్థన అనే టైటిలే ఇచ్చాడు. ఒక దశలోనేమో ప్రభు కొన్ని విజ్ఞాపనలు తండ్రికి చేశాడు. తర్వాత తండ్రి మాట్లాడుతుంటే ఆయన మాటల కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతున్న విషయాలన్నిటిని కూడా స్వీకరించాడు. విచిత్రం చెప్పున, తెల్లవారి ఏమి జరగబోతుందో, మళ్ళా రాత్రి అయ్యేంత వరకు ఆ డే మొత్తం కూడా ఏం జరగబోతుందో మొత్తం ముందే తండ్రి దగ్గర నుండి తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే నమూనా ఇవ్వబడిందో ఏ రోజుకు ఆ రోజు డే ప్లానింగ్ అంతా కూడా మనోళ్ళు రాసుకుంటారు కదా, డేట్స్. ఈరోజు నేను ఫలానూరు డేట్ ఇచ్చాను, ఫలానూరు డేట్ ఇచ్చాను, ఫలానూరులో వాక్యం చెప్పాలి, ఫలానా ఊరని. మనం ఏం చేస్తామంటే డైరీ డే అయిపోయిన తర్వాత పొద్దున స్టార్టింగ్ నుంచి అన్ని చక్కబెట్టి అక్కడిక్కడ తిరిగి ఆ పనులు ఈ పనులు చేసి అంతా అయిపోయి ఇంటికి వచ్చినాక డైరీ రాస్తాం. ఈరోజు నేను విజయ్ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాను, లేకపోతే ఫలానా ఆయన ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఇది చేశాను, ఇక్కడ ఇది చేశాను, ఈరోజు ఇలాంటి అనుభవం ఎదురైంది, ఈరోజు ఇలాగ అనిపించింది, ఈరోజు నా మనసు కొంచెం బాధ వేసింది అని ఏమేం చేసావో సాయంత్రానికి డైరీ రాసుకుంటాం. ఒక డే మొత్తం అయిపోయినాక పండుకోబోయేటప్పుడు. మీలో ఎవరికన్నా ఉందా డైరీ రాసే అలవాటు? అరుదుగా ఉంటుంది, ఎక్కువ మందికి ఉండదు. ఎందుకంటే అంత చాకిరి ఎవరు చేస్తారు కాబట్టి. సో కొంతమంది ఉన్నారు డైరీ రాసేవాళ్ళు, కొంతమంది ఉన్నారు ఈ రోజంతా తాను ఏం చేశాడో రాస్తారనమాట. అయితే యేసయ్యకి డే అయిపోయినాక డైరీ రాయటం కాదు, డే స్టార్ట్ కాకముందే డైరీ పేపర్ ఆయన దగ్గరకు వచ్చేస్తుంది. ఆ డే ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఏమేం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఎవరు తారసపడతారు, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు గడపాలి, మొత్తం వచ్చేస్తుంది పేపర్ ఆయనకి. దాని ప్రకారం విత్ టైమింగ్తో సహా వెళ్ళేవాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఈరోజు నాకు తండ్రి యొద్ద నుండి ఆజ్ఞ అయినది జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలంటదా, త్వరగా దిగు, టైం లేదు. చూసారా? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలి,
ఆ డే ప్రోగ్రామ్, అది ప్రోగ్రాంలో ఉంది. అయితే ఏ టైంలో మార్చాలో టైమింగ్ కూడా ఇవ్వబడింది. టైంకి ముందే మరియమ్మ వచ్చింది. ద్రాక్షరసం అయిపోయిందంట, నీవేమైనా చెయ్యగలవా అని. అంటే ఆయన అన్నాడు, ఆ మాట మీరు గుర్తిస్తే చాలు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. అంటే ఆ సమయం ఆయనకి ఎలా తెలుసు? ఏ టైంలో, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్స్కి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలో ఆయనకి తెలుసు. లాజరు రోగి అయి ఉన్నప్పుడే కబురు వచ్చింది. కానీ ఏ డే వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంలో రాయి తీయించాలి, ఏ టైంలో బయటికి పిలవాలి, మొత్తం కూడా ప్రోగ్రాం అంతా యేసయ్యకు అందింది. ఎలా అందింది అంటే, ఆయన ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ దినమంతా తండ్రి చేసిన కార్యాలన్నిటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, తండ్రి నా మనవులు వినుచు ఇట్టి కార్యములు జరిగిస్తూ ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు, నిన్ను స్తుతించుచున్నాను అంటాడుగా. యేసయ్యకి అలవాటు ఉందిగా, లాజరు దగ్గర అనలేదా, తండ్రి నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. యేసయ్య కూడా తాను దేవుడై ఉన్నప్పటికీ, దేవునిలో ఒక భాగమై ఉన్నప్పటికీ, ఆ దేవత్వపు మహిమంతా అక్కడే వదిలిపెట్టి ఒక నరమాత్రుడుగా భూమి మీదికి సామాన్యుడిగా వచ్చాడు గనుక ఒక మనుషుడు చేసిన అన్ని క్రియలు ఆయన చేయవలసి ఉన్నది. అందుకే బాప్తిస్మం కూడా ఆయన పొందాల్సి వచ్చింది. ఏ పాపం లేదు ఆయన దగ్గర, అయినప్పటికీ మనకు మాదిరి ఇచ్చుటకు ఒక మనుషుల్లాగా అన్ని విషయాల్లో ప్రవర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో భాగంగానే ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, తండ్రిని మహిమపరిచాడు. ఆ డే మొత్తం కూడా దేవుడు చేసిన కార్యాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంకా జరగవలసినటువంటి కర్తవ్యం నాకు బోధించు తండ్రి అని విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. చేసి ఇంకేం చేశాడు? కనిపెట్టాడు. మౌనంగా కనిపెట్టాడు. నిర్మానుష్యం, నిశ్శబ్దం, ఏ సప్పుడు లేదు, పక్షులు సైతం నిద్రపోయే వేళ అలాగా ఆ కొండ మీద మౌనంగా కనిపెట్టాడు. అలా కనిపెట్టి దేవుని స్వరం విన్నాడు, తండ్రి స్వరం. మరుసటి రోజు ప్రోగ్రాం అంతా కూడా ఆయన చెప్పాడు. అది తీసుకొని మళ్ళా నెక్స్ట్ డే ప్రారంభించేవాడు. ఖచ్చితంగా ఇది జరిగి ఉండకపోతే, రాత్రంతా ఆయన విజ్ఞాపన చేస్తానే ఉంటే ఇక తండ్రి స్వరం ఎప్పుడు విన్నాడు? ఈ ప్రోగ్రాం డిజైనింగ్ ఎప్పుడు జరిగింది? ప్రార్థనలో ఈ విశిష్టమైన సంగతిని చాలామంది విస్మరించారు. ప్రార్థన అనగానే వెళ్ళి మోకాళ్ళుని దేవునికి మనకు కావలసినటువంటి విషయాలు కాసేపు స్తుతించడం, కాసేపు మనకు కావాల్సినవన్నీ దేవునికి ఏకరువు పెట్టడం, అయిపోయిన తర్వాత మనకు కావలసిన అడగటం, అయిపోయిన తర్వాత యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమేనంటాం, ఈ కళ్ళు తెరవటం, పరిగెత్తటం, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, అన్నా నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని నాకు విజ్ఞాపన చేశాడు, నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను ఇస్తానని కానీ, ఇయ్యనని కానీ, లేకపోతే కొంచెం సమయం ఇవ్వని కానీ ఏదో ఒక సమాధానం చెప్పక మునుపు ఇతడు వెళ్ళదగునా? అయ్యా వెళ్ళొచ్చా? కానీ చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగి దేవునికి విజ్ఞాపన చేసి ఆ విషయాల్లో దేవుడు తాను ఏమనుకుంటున్నాడో చెప్పక మునిపే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి అన్నమాట. మీకు ఒక మాట చెప్తాను, ఆ మాట ఎక్కడుందో మీరు ఇప్పుడు రిఫరెన్స్ తీయాలి. చాలా సింపుల్, పెద్ద రిస్క్ ఏం కాదు, మీకు అందరికీ తెలిసిందే. పొంతి పిలాతు యేసు ప్రభుని సత్యం అనగానేమి అని అడుగుతాడు.
సత్యం అనగానేమి అని అడుగుతాడు. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో మీరు తీయాలి. నేను 3 అంకెలు లెక్క పెడతాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడి మాట చెప్పి బయటున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. పిలాతు ఏమని అడిగాడు ప్రభువుని? సత్యం అనగా ఏమి అని అడిగాడుగా. అడిగి ప్రభు సమాధానం చెప్పిందాక ఉన్నాడా? ఒకవేళ కాసేపు ఉన్నట్టయితే యేసయ్య ఏ బంగారు మాట చెప్పేవాడో మనకి ఇందులోకి వచ్చే. కానీ ఉన్నాడా? అడిగాడు, మళ్ళా బయటికి పోయాడు. చాలామంది పిలాతు బ్యాచ్ ఉన్నారు. అర్థమైందా? ఒక దశలో నేను కూడా పిలాతు బ్యాచ్లో వాడినే. ఎందుకంటే అడిగాను, కానీ ఆయన నాకు ఉత్తరం ఇవ్వకముందే అక్కడి నుంచి లేచి వచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అడిగావురా బాబు, చాలా సంగతులు చెప్పావు, మరి వాటి విషయంలో నేను నీకు ఒక స్పష్టత ఇవ్వక మునుపు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు? నేను కూర్చోలేవా కాసేపు? ఇప్పుడు నా దగ్గర కూర్చొని నా మాటలు విని నా కోసం కనిపెట్టుకోవటం కంటే నీకు ఇంకా ముఖ్యమైన పనులు, అంతసేటు నేను ఇబ్బంది పెట్టే పనులు ఏమున్నాయి నాయనా నీకు? అన్నిటికంటే అందరికంటే నేను కదా ముఖ్యం. నాతో మాట్లాడాలని ఆశపడి వచ్చావు నా దగ్గరికి. వచ్చినప్పుడు మరి నేను ఏదో ఒక సమాధానం నీకు ఇవ్వక మునుపు నువ్వు ఎందుకు వెళుతున్నావు అనేది దేవుని ప్రశ్న. కనీసం ఆ ప్రశ్న వేయటానికి కూడా మనం అవకాశం ఇవ్వకుండా జంప్ అవుతున్నాం అక్కడి నుంచి. ఇది మనలో జరుగుతున్న ఒక మేజర్ తప్పిదం, ఒక పెద్ద తప్పు. ఇది రాసుకోండి, గుర్తు రాసుకోండి, ఉపయోగపడిద్ది మీకు. ప్రభువుకు స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొకసారి చెప్దాం, ఓకేనా? రైట్. అందుకనే ఆయన ఒక పద్ధతి నేర్పాడు, కనిపెట్టు సన్నిధి అని. ఏంటిది? కనిపెట్టు సన్నిధి. కొంతమందికి అసలు ప్రార్థనే చేయబుద్ధి కాదు, నడిపింపు రాదు, ఎందుకో ఇష్టం ఉండదు. ఇది మంచి బుద్ధా దుర్బుద్ధా? దేవుణ్ణి స్తుతించబుద్ధి కాదు, ప్రార్థించబుద్ధి కాదు, ఆ ఫీలింగే రాదు. ఇది మంచి బుద్ధా దుర్బుద్ధా? చెప్పండి గట్టిగా. మంచి బుద్ధా దుర్బుద్ధా? దుర్బుద్ధి అంటే పొరపాటు బుద్ధి అని. నోరు తెరిచి చెప్పాలి తొందరగా. పొరపాటు బుద్ధి. అయితే ఏమంటాడో తెలుసా భక్తుడు? సరే, అది మంచి బుద్ధి కాదు, నీకు ప్రార్థన చేయబుద్ధి కాకపోవటం మంచి లక్షణం కాదు. ప్రార్థన చేయటం మంచి లక్షణం, నాకు చేయబుద్ధి కావటం లేదు అనేది మంచి లక్షణం కాదు, చెడ్డ లక్షణమే. అయినా నీకు చిట్కా చెప్తా చెయ్యి అంటాడు ఆయన. ఏంటండి, ఏంటి ఆ చిట్కా అంటే మీకు కూడా ఉపయోగపడిద్ది. తెల్లవారుజామునే లేవు. తెల్లవారుజామున లేవాలి అంటే నైటు పెందలాడే పడకకు వెళ్ళాలి. నైటు పెందలాడి పడకకు వెళ్ళే రోజులు పోయినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో పుణ్యమా అని మధ్యరాత్రి 1 గంటకి 12 గంటలకి పడకకి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. సెల్ ఫోను చూడొచ్చు, వాడొచ్చు, తప్పని నేను అనట్లా. హద్దులు దాటిపోయింది. దానికి ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఏ టైం ఖాళీ దొరికితే ఆ టైంలో అది మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మనం నిజంగా ఆనాటి భక్తుల యొక్క భక్తి జీవితాన్ని కలిగి రాబోతున్న ఉపద్రవాలను తప్పించుకొని ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులంగా మనం జీవించి అనేకులకు దీవెనకరంగా మారాలి అంటే
ఈ విషయాలని ఖచ్చితంగా మనస్కరించి ఆచరణలో పెట్టాలి. దేవుని కొరకు ప్రజ్వలించాలి, మండుచు ప్రకాశించే దీపంలా ఉండాలని నాకు ఆశ ఉందన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నాకు ఆశ ఉందన్నా ఏదో చెదపురుగులాగా పుట్టి చచ్చినట్టుగా ఉండకూడదు. దేవుని కొరకు మండుచు ప్రకాశించే దీపంలా ఉండాలన్న ఆశ నాకుంది అన్నోళ్ళు సరిగ్గా నా రెండు చేతులు ఎత్తుతాను, నాకు ఫుల్గా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు చూపించవచ్చు కదరా, ఎంత బాగుండేది పాపం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చూసి సంతోషపడేవాళ్ళు కదా. సరే, వీళ్ళందరికీ ఆశ ఉందంట, నాకు కూడా ఆశ ఉంది. ఏం ఆశ? దేవుని కొరకు ఫలించాలని. ఆశ తీరాలంటే కొన్ని నియమాలు మనం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ ఆచారాలు అనుకోవద్దు. వెంటనే కొంతమంది ఇది ఒక ఆచారమా అంటారు. ఆ ఆచారం లేదు, ఈ ఆచారం లేదు, ఏ ఆచారం లేదు, అది ఒక దురాచారాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. ఏ ఆచారం లేదనేది ఒక దురాచారం అన్నట్టు. కొన్ని నియమ నిబంధనలు, కొన్ని హద్దులు ఖచ్చితంగా దేవభక్తి సాధకుడు మెయింటైన్ చేయాలి. నేను ఎరిగాను ఆ విషయాన్ని. తెల్లవారుజామున పెందలక్కడనే లేవాలి అంటే నైటు పెందలాడే పడకకు వెళ్ళేటువంటి అలవాటు ఉండాలి. కొంతమంది పని మనుషులు ఉన్నారు, కష్టజీవులు. ఎంత పని మనుషులైనా 10 దాకా ఎవరికి పని చేయించరు. ఒకవేళ 10కి కనీసం 10:30, 11కి నువ్వు పడకకు వెళ్ళే పరిస్థితి, నా పని అలాంటిదన్నా అంటావా? సరే, 11 కాడ నుంచి 12, 1, 2, 3 ఎన్ని గంటలు వచ్చింది? 11 నుంచి 12, 1, 2, 3, 4 ఎన్ని గంటలు? 5 గంటలు వచ్చింది. 5 గంటలు నిద్రపో. 4కి లేగు. 4కి లేగు. అన్న లేదన్నా, నేను పండుకునేసరికి 12 అయింది, నా పని అలాంటిది అంటావా? సరే, 5కి లేగు. 5 గంటలకు లేగు. కానీ 5 కాదు, 4 అయితే ఇంకా బాగుంటుంది, 3 అయితే ఇంకా సూపరు. ఈరోజు నేను 3కి లేచాను మోకాళ్ళ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేచి ఏం చేయాలి చెప్తా. వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొంచెం దేహాన్ని, అంటే స్నానం చేయాలంటే మన వాళ్ళకి ఒళ్ళం కదా. ఈ కాళ్ళు చేతులు అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవటమే ఓకే, సహకరిస్తారు. స్నానం చేయాలి అంటే అబ్బో మన వల్ల కాదులే, ఇది అయ్యే పని కాదు, అన్న చెప్పింది ఏదో బాగానే ఉంది కానీ మనం చేయలేం అనిపిస్తాడు. నీ స్నానానికి ఓ దండం, వద్దులే, చేయొద్దు. శుద్ధి చేసుకో, కాళ్ళు చేతులు ముఖం ఎక్సెట్రా, ఫ్రెష్ అవు. అవకాశం ఉంటే వస్త్రాలు మార్చుకో, ఫ్రెష్ వస్త్రాలు వేసుకొని నువ్వు ఇంట్లో ఒక మూల మోకరిస్తావో, లేకపోతే నీకు ప్రత్యేకమైన గది ఉందో, ఎక్కడో చోట నువ్వు రెగ్యులర్గా మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని ఒక ప్లేస్ని, ఉన్నదే ఒకటే గది అయితే ఒక మూలకి, ఉన్నది ఒకటే గది నీ ఇంట్లో ఒక మూలకి ఓ చిన్న తివాచి లాంటిది ఏదో ఒకటి, ఇది ప్రార్థన చేసుకునే స్థలం అనుకునే దాన్ని అక్కడ నీ బైబిల్ గ్రంథం పెట్టుకో. ఏదన్నా ఒక చిన్న పరదా లాంటిది లేదా చిన్న క్లాత్ లాంటిది పరిచి ఉంచు అక్కడ. చక్కగా ఈ ఫ్రెష్ అయ్యి అక్కడ మోకాళ్ళుని, నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రార్థన అంటే ఇరిటేషన్ నీకు. అందుకే సలహా చెప్తున్నాడు, నువ్వేం చేయొద్దు, వెళ్ళి అక్కడ మోకాళ్ళుని మౌనంగా కనిపెట్టంట. మంచి కానీ చెడ్డ కానీ ఏం ఆలోచన చేయొద్దు. మంచి ఆలోచన చేయొద్దు, చెడ్డ ఆలోచన చేయొద్దు. నువ్వు వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద ఉండంతే. మోకాళ్ళ మీద ఉండు. నీ ఎదురు ప్రభువు ఉన్నాడు, ఆయన ముందు నువ్వు ఉన్నావు. నీకు ఇదే పిక్చర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఫోటో తీసేవాడు మన ఎదురు ఉన్నప్పుడు, మనం ఫోటోకి పోజ్ ఇచ్చినప్పుడు ఎట్లుంటాం? ఇప్పుడు ఫోటోకి మనం పోజ్ ఇవ్వటానికి నిలబడ్డామండి, కూరగాయల వ్యవహారం ఆలోచిస్తామా? ఆలోచించాం. అప్పుల గురించి ఆలోచిస్తామా?
ఆలోచించాం. ఇంక దేని గురించి ఆలోచించాం. ఏదండి కొంచెం తల ఇట్లా ఉంచండి, కొంచెం అట్లా ఉంచండి అన్నప్పుడు ఇలా అనుకుంటా అలా అనుకుంటా ఆ క్యాంప్కి వెళ్ళి ఆ పర్సన్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక ఏ విషయాన్ని గురించి ఆలోచించాం. అతను క్లిక్ అనిపించిన దాకా బిగబట్టుకుని ఒకే పోజులో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫోటో తీసిన దాకా అలానే ఉంటాం కదా. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించేటువంటి ప్లేస్ నీ గదిలో ఒక మూల అయితే ఆ మూల 3ంటికి 4ంటికి ఎందుకు లెగవమని చెప్పానంటే ఆ టైంలో అయితే నీ చిన్నపిల్లలు సైతం నిద్రపోతుంటారు. ఇక చిన్నపిల్లల్లో ఇంకో పెద్ద పిల్లోడు ఉంటాడు స్త్రీలకి, ఆ పెద్దవాడు కూడా నిద్రపోతుంటాడు. ప్రశాంతంగా అలాగ వెళ్ళి నువ్వు మోకాళ్ళ మీద ఉండవచ్చు. ఆయన అంటాడు, మంచి సలహా పెద్ద ఆయన. నేనేదో పండితుండే అని నా పాండిత్యం చెప్పట్లా, నేను ఆచరణలో పెట్టాను. ఇది ఆల్రెడీ దేవుని కృపను బట్టి. పెద్ద ఆయన ఈ విషయాన్ని రాయక మునుపే, ఏది ఆయన రాసిన బుక్ నా చేతికి రాక మునుపే నాకు ఆల్రెడీ దేవుడు ఈ పద్ధతిని నేర్పించాడు. అది నాకు దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఆల్రెడీ ఈ పద్ధతిని అనుసరించి నేను దేవుని కలుసుకుంటానే ఉన్నాను, నాకుంది. అయితే మీకు నేర్పడానికి ఆయన వ్రాసిన సంగతి చాలా సౌకర్యంగా ఉంది, అందుకని నేను చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏమి లేదు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు స్తుతి కూడా చెప్పొద్దు, అసలు కనీసం కీర్తన కూడా పాడొద్దు. ప్రభువా ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చానని మోకాళ్ళ మీద ఉండు, అంతే. నువ్వు ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉండు. ప్రార్థన చేయబుద్ధి కాదు అన్నావు కదా, తప్పకుండా నీకు ప్రార్థన మీద ఇష్టం పుట్టిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, పాపాలు ఒప్పుకునే మనసు నీ దగ్గర లేదు. తప్పులు చేస్తావు, ఆ తప్పులు మనుషుల ముందు ఒప్పుకోవు, దేవుని ముందు కూడా ఒప్పుకోవు. ఆఖరికి దేవుని ముందు వచ్చి కూడా, దేవా నేను అన్యాయంగా చేయలేదయ్యా, నన్ను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఇలా అన్నారు, అందుకని ప్రభువా అని దేవుణ్ణి కూడా కన్విన్స్ చేసేటువంటి తెలివితేటలు ఉపయోగించబోతాం. ఒక్కోసారి మనుషులనైతే కన్విన్స్ చేస్తాం ఏదో చెప్పి, దేవుణ్ణి అలాగా చేయలేం కదా. కానీ కొంతమంది మనసు ఎంత కఠినంగా ఉంటుందంటే దేవుని ముందు కూడా ఒప్పుకోరు. కొంతమందికి ఇదొక దుర్బుద్ధి, దేవుని ముందు తప్పిదాలు ఒప్పుకోరు. నీకు ఆ మనసు ఉందా? అట్లయితే నీకు నా సలహా అంటాడు. ఏమిటయ్యా అంటే, ఏం లేదు, నేను చెప్పినట్లు పొద్దున్నే ఆ తెల్లవారుజామునే నువ్వు వెళ్ళి మోకాళ్ళేసి నేను చెప్పిన విధంగా నువ్వు కనిపెట్టు. ఆ దుర్బుద్ధి కూడా నీలో తొలగిపోయి నువ్వు ప్రతి లోపము దేవుని ముందు మనుషుల ఎదుట కూడా అవసరమైతే ఒప్పుకోదగిన వాటన్నిటిని కూడా తగ్గించుకొని ఒప్పుకునే వినయం, దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీకు వస్తుంది అంటాడు. ఇది ఒక ఫార్ములా, ఒక సూత్రం అన్నమాట. ఎలా వస్తుంది అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ లోపాన్ని ఓ పక్కన పెట్టుకున్నావు, పెట్టుకొని అట్లనే ఆగిపోలా. నువ్వు ఈ లోపాన్ని ఓ పక్కన కలిగి ఉండి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, దేవుని ముందు నీ బలహీనతని ప్రదర్శిస్తున్నావు. ఏమనంటే, అయ్యా నా దగ్గర ఈ లోపం ఉంది, అయినప్పటికీ కూడా దీని నుంచి విడుదల కొరకు నేను నిన్నే ఆశ్రయించాను, నీవు నాకు విడుదల ఇచ్చినట్లు ఇదిగో నీ కొరకు కనిపెట్టుకున్నాను అని ఆయన కృప కొరకు, ఆయన ఇచ్చేటువంటి మనోబలం కొరకు, ఆత్మ బలం కొరకు నువ్వు జస్ట్ కనిపెట్టు అంతే అన్నాడు. నువ్వు ఇంకేం జుట్టు పీకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కనిపెట్టు అంతే. నీకు దాని మీద విజయం వచ్చేస్తుంది. కొంతమందికి అసూయ. ఏం అసూయ అంటే, పరిశుద్ధుల అసూయలు ఎట్టుంటాయి తెలుసా? అవి కూడా చాలా పరిశుద్ధంగానే ఉంటాయి. పరిశుద్ధుల అసూయలు పరిశుద్ధంగానే ఉంటాయి. అసూయ మళ్ళా అది ఏంటంటే, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లా, వాడు ప్రార్థన చేస్తే వెంటనే వింటున్నాడు, ఇది ఏందో అర్థం కావట్లా.
నా ప్రార్థనకి జవాబు రావట్లా, వాడి ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎందుకు? వాడు అడిగినవన్నీ వాడికి వస్తున్నాయి. అనిపించలేదా ఎప్పుడు? వాళ్ళు చెబుతూ ఉంటారు, కొంతమంది ఎగిరి చెబుతుంటారు, అసలు నేను అట్లా అడిగానన్నా ఇట్లా వచ్చిందన్నా. ఏదే కాదన్నా, ఏదైనా సరే నేను అడిగాను అంటే అసలు ఆన్ ది స్పాట్ వచ్చేయాల్సిందే అన్నప్పుడు, ఎన్నో రోజుల నుంచి అడిగినా జవాబు రానోడు అది విన్నాడు అనుకో, పండుగ చేసుకో, చేద్దాం, అట్లా అయిపోయింది. వింటున్నాడు, నువ్వు ఏది అడిగినా వింటున్నాడు. మరి ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడు. దేవుడు కూడా ఏందో దీవించేవాడినే దీవిస్తాడు, ఇచ్చేవాడికే ఇస్తాడు. మరి ఏందో ఇది చాలా పరిశుద్ధమైన అసూయ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధమైన అసూయ ఏందన్నాడు చూస్తున్నాడు విజయ్. ఇంకా వేరే అసూయలు ఏముంటాయి మనకి? పరిశుద్ధులకి ప్రార్థనకి జవాబు వచ్చినోడిని చూస్తే రానోడికి మండిద్ది. ఇద్దరి మీద మండిద్ది, వచ్చినందుకు వీడి మీద, ఇచ్చినందుకు ఆయన మీద. ఇప్పుడు ఈయనోడి నాకు ఈనప్పుడు వాడికి కూడా ఇవ్వకు, నాకేం ఇవ్వవు వాడికేమో అన్నీ ఇస్తావు, ఏంది నాయన నువ్వు అని. ఈ బుద్ధి మన దగ్గర ఉంది. సరే ఉందా? ఓ పక్కన ఉన్నాయి. దాన్ని వెళ్ళి మోకాళ్ళి కనిపెట్టు. అయ్యా నా దగ్గర ఈ లక్షణం ఉంది, తీసే. ఇది కూడా అడగొద్దు నువ్వు, అసలు ఏం అడగొద్దు. జస్ట్ నువ్వు మోకాళ్ళేసి కనిపెట్టు. నీకు తెలియకుండా నిన్ను వదిలిపోవటం నువ్వు గుర్తిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దోళ్ళ మాట పెరుగన్నం చెద్దన్నం మూట అన్నారు. వాళ్ళు ఏదైనా సాధన చేసి అనుభవించి చెప్తారు. వింటున్నారా? ఏం చేసి? సాధన చేసి అనుభవించి చెబుతారు. ఇప్పుడు నువ్వు ఆయన చెప్పాడు అనుకో, నువ్వు మాకెందుకు చెప్తున్నావు? అదంతా సీరియస్ మ్యాటర్ లాగా ఏముంది? అసలు కనీసం ప్రార్థన కూడా చేయకుండా ఒట్టిగా మోకాళ్ళుని కనిపెడితే ఎలా విడుదల వచ్చిద్ది అంటే దానికి కూడా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. కొన్ని బలహీనతలు ఉన్నాయి, అన్నీ మానుకున్నావు, ఆ ఒక్కటి మాత్రం నీ దగ్గర ఉంది. ఏదో నీకు తగ్గది నువ్వు కలిగి ఉంది. ఏదో ఒకటి నీ దగ్గర, ఒక పాపమో, ఒక పొరపాటో, ఒక తప్పిదమో, ఒక బలహీనతో నీ దగ్గర ఉంది. అన్నీ బాగున్నాయి, అన్నీ వదిలేసినాయి, కానీ ఆ ఒక్కటి మాత్రం వదలటల్లా. పోనీ అది వదిలిపోద్దామన్నా నువ్వు వదలటల్లా. అర్థమైందా? ఆ ఒక్కటి ఉందా మీలో? ఏదన్నా ఒకటి ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారు? అన్నీ పోయినాయి కానీ ఒకటి మాత్రం వదలట్లేదన్నాను. ఏదో ఒకటి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏదో ఒకటి. కొంతమంది చేతులు ఎత్తట్లా. అసలు ఏ ఒక్కటి లేదా మీ దగ్గర? ఉందా? ఏదో ఒకటి ఉందా? ఏదో ఒకటి. అది నీకు తెలుసు స్పష్టంగా, ఇది ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంది అనేది నీకు తెలుసు. అది దేవుని ఆత్మకు అభ్యంతరకరమైంది, దేవునికి ఇబ్బంది కలిగించేది. అది నీలో ఉండటం దేవునికి ఇష్టం లేదు, నీకు కూడా ఇష్టం లేదు. అది అలా ఉండటం బాధపడుతున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, దానికి కూడా ఏం చేయొద్దు, దాన్ని పక్కన ఉన్నాయి, నువ్వు వెళ్ళి మోకాళ్ళలోను కనిపెట్టు అన్నాడు. ఎలా మోకాళ్ళు అనుబుద్ధి అయింది? ఒక మాట చెప్తాను. సైతానుగాడు ఏమంటాడో తెలుసా? సైతానుగాడు కావచ్చు, సైతాను ప్రేరణ పొందిన మనుషులు కావచ్చు. ఏమంటారో తెలుసా? ఇంత తప్పు నీ దగ్గర పెట్టుకొని తగుదునమ్మా అని వెళ్ళి నువ్వు మోకాళ్ళు వేస్తున్నావు, ఏమన్నా సిగ్గుందా? ఏమన్నా సిగ్గుందా అని వాడు నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, పెద్ద ఆయన చెప్పాడు, ఏమన్నా తెలుసా, అసలు నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేయడానికి సిద్ధపడుతున్నావు, నీకు సిగ్గుందా అని వాడు అడిగితే నువ్వేం అడగాలంటే, అసలు నువ్వెవుడురా నన్ను అడగటానికి అను. అసలు నీవెవరివి? నీకేమి సంబంధం? నీవు నా కొరకు ఏమి చేసితివి? నా కొరకు ప్రాణం పెట్టితివా? నా కొరకు రక్తము కార్చితివా? నీవు నా కొరకు ఏమి చేశావని? నీవేమన్నా నా సృష్టికర్తవా? నన్ను పెంచి పోషిస్తున్నావా? నన్ను బ్రతికిస్తున్నావా? నా ఉనికికి కారణం నువ్వా?
ఏం హక్కు ఉందని నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? తంతే తన్నులు తింటా, తిడితే తిట్టులు తింటా, దీవిస్తే ఆశీర్వాదం పొందుతా. ఏదైనా నా యేసయ్య చేస్తాడు. నువ్వెవరివి? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పో అంతే. ఆర్గ్యూ చేసేవాడి మాటను కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దు, వెళ్ళి మోకాళ్ళే అన్నాడు. ఈ మాటకు చెవొగ్గావనుకో, ఆ మాట నిన్ను వెనక్కి లాగుతుంది. దేని నుంచో తెలుసా? దేవుని నుండి. నేను అపాత్రుణ్ణి కదా, అయోగ్యుణ్ణి కదా, నా దగ్గర ఈ ఒక్కటి ఉంది కదా, దీన్ని బట్టి నేను పనికిరాను కదా అని వాడిచ్చిన ప్రేరణకు లొంగి నువ్వు అలా అనుకుంటే నువ్వు ఆయన సన్నిధికి, సహవాసానికి దూరం అవుతావు. వెలుగు దూరం అయ్యే కొద్దీ చెప్పేదేముంది, చీకటే నీకు ఇంకా దగ్గర అవుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇప్పుడు తంతే తన్నులు తినాలి, తిడితే తిట్టులు తినాలి, ఏది చేసినా పెద్ద ఆయన చేయాలి. ఆయన దగ్గరే తేల్చుకోవాలండి. వీడెవడు మనతో ఆర్గ్యూ చేయటానికి? వాడికి ఏం హక్కు ఉంది? కానీ వాడికి ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళలాగా వాడి ప్రేరణకు లొంగి కొంతమంది మనుషులు మాట్లాడతారు, చేసేయన్నీ చేస్తారు. పెద్ద పరిశుద్ధుల్లాగా పోయి మోకాళ్ళు లేచి హల్లెలూయా 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 అంటారు. సిగ్గుండాలి అంటారు. పాపం వీళ్ళు కూడా వాడి ప్రేరణలో ఉన్నోళ్లే. వాళ్ళకేం హక్కు ఉంది ఆ మాట అంటానికి? నేనన్నా నయం, వాడు పూర్తిగా చెడిపోయినాడు. ఇప్పుడు ఏదో కొంచెం లాగేసుకున్నాడు ఒకడికేం అసలు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు, మొండి మొలతో ఉన్నాడు. ఈ మొండి మొలతో ఉన్నోడు లాగేసుకున్నాడు ఎగతాళి చేస్తే ఎంత హాస్యాస్పదమో, కొంతమంది మనల్ని అట్లా అనటం అంతే హాస్యాస్పదం. దేవుని బిడ్డల్ని అంటారు కొంతమంది. అరే దేవుని బిడ్డ లాగేసుకున్నాడు పోయి, అసలు నువ్వు మరి నిష్ట దిగంబరత్వంతో తెచ్చావు. నువ్వు అనేదానికి ఎక్కడుంది అసలు? వాడు కొన్ని విషయాల్లో కంట్రోల్ అయ్యాడు, నువ్వు మొత్తం కొనసాగిస్తానే మళ్ళీ వాడికి కౌంటర్ వేస్తావు. నువ్వు అసలు ఇట్లా చేయొచ్చా, అట్లా చేయవచ్చు. వీడేదో పెద్ద మనిషిలాగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి ఛాన్స్ ఇవ్వద్దు. ఆ ఒక్కటేదో ఉంది నీ దగ్గర, అది నీకే తెలుసు. అన్ని జయించావు, ఒక బలహీనత ఉంది. దాని గురించి కూడా నువ్వు ఏమీ చేయదు, మోకాళ్ళు అయిపోయి కనిపెట్టు. కనిపెడితే ఏం జరిగిద్దంటే ఆయన నిన్ను గమనిస్తాడు. నీకు ఏం చేస్తే దాని నుంచి విడుదల వచ్చిద్దో ఆయన తేల్చుకుంటాడు. నిస్సహాయుడను ప్రభువా, నీవు తప్ప నాకు ఇంకా ఏమీ లేదు, నాకు నువ్వే శరణని, ఇక నాకు మాటే లేదన్నట్టు నువ్వు వెళ్ళి మోకాళ్ళుని కనిపెట్టంతే. దీన్ని దైవజనుడు ఏమని పిలిచాడంటే కనిపెట్టు సన్నిధి అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.